ప్రధానంగా మీ సిపిజే పార్టీ ఏదైతే తలపెట్టిందో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, దాని ద్వారా మీరు ఎలాంటి సంకేతాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలనుకుంటున్నారు? సిజేపీ పార్టీ తొలిసారి హైదరాబాద్ రాబోతుంది. ప్రధానంగా విద్యా వ్యవస్థ పోయి మార్పు తేవాలి. విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చి సరైన నాణ్యమైన విద్య మరియు నీట్ పేపేజ్ లీకేజ్ అయినందుకు తక్షణమే రాజీనామా చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. మరియు తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయ్ ఇష్యూస్కు సరైన అష్యూరెన్స్ గవర్నమెంట్ ఇవ్వాలని, అష్యూరెన్స్ ఇవ్వకపోతే పెద్ద పోరాటం చేస్తామని సిజే పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కేవలము విద్య మీద అవగాహన లేకపోవడం, లేకపోతే మంచి చదువులు చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లో లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని అనుకోవచ్చు. అవును, రాజకీయ నాయకులు డబ్బుండి రాజకీయం చేస్తారు. వాళ్ళకు డబ్బుంది కాబట్టి రాజకీయం చేస్తారు. మాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు మేధావులు రాజకీయాలు చేస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అలాంటి మైలేజ్ ఇంకో పార్టీ వస్తే, తెలంగాణలో కూడా కొత్త రాజకీయ పార్టీ వస్తే, అలాంటి మైలేజ్ వస్తే తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, ఆరోగ్య వ్యవస్థ బాగుపడుతుంది. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు సరైన టైంకు సరైన విధంగా అందుతుంది. సిజే పార్టీ ఒక సోషల్ ఆర్గనైజ్ గా ఏర్పడింది. అది పార్టీ రూపం దాల్చి తెలంగాణలో కొత్త రాజకీయ వ్యవస్థగా ఆవిర్భవించాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 3 ఏళ్ళు అయితే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు. సో ఎట్లా చూడొచ్చు ఇది? విద్యాశాఖ మంత్రి లేరు, విద్యార్థులు సరైన విద్య లేక, సరైన పోషకాహారం లేక, లా అండ్ ఆర్డర్ ఇష్యూ, మళ్ళీ అన్ఎంప్లాయీస్ లో కనీసం రిప్రజెంటేషన్ ఇద్దామన్నా విద్యాశాఖ మంత్రి లేదు. ఏమనంటే రేవంత్ రెడ్డి నేనే ఉంచుకున్న విద్యాశాఖ మంత్రి, నేనే చూస్తున్నా విద్యాశాఖ మంత్రిగా నేనే అన్ని చూస్తున్నా అంటాడు. ఒక్కసారి కూడా నేను అన్ఎంప్లాయీస్ కానీ విద్యార్థుల సమస్యలు తెలియజేద్దామన్నా కానీ ఒక్కసారి అపాయింట్మెంట్ లేడు. ఆయన ఉన్నాలే ఒకటే, లేకున్నా ఒకటే. విద్యాశాఖ మంత్రి మంచి వ్యక్తికి ఇస్తే కనీసం కలవడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒక మోనార్గా వ్యవహరించి మోనోపలిగా నేనే అన్నిటికని వ్యవహరిస్తుండే. అది నియంతృత్వాన్ని దారితీస్తుంది. విద్యా వ్యవస్థకు సరైన మంత్రిని నియమించాలని కోరుతున్నాను. సో ఇప్పుడు మీరు ఏదైతే తలపెట్టినారో సండే రోజు మీ సిపిజే పార్టీ తరఫున ఇందిరా పార్క్ దగ్గర ఎంత మందిని మీరు మొబిలైజ్ చేయగలుగుతారు? భారీ సంఖ్యలో మొబైలైజ్ చేస్తాం. మ్యాక్సిమం ఎంత అని చెప్తే ముందే ప్రాబ్లం అవుతుంది. భారీ సంఖ్యలో మొబైలైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ పక్కనే అశోక్ నగర్ ఉంటుంది, దిల్ష్ నగర్ ఉంటుంది. అన్ఎంప్లాయ్ ఇష్యూస్ అయితే తెలంగాణలో భారీ లెవెల్ ఉంది. అన్ఎంప్లాయీస్ అంతా అశోక్ నగర్లో ఉన్న అన్ఎంప్లాయీస్ అంతా సిజేపీ పార్టీకి సంఘీభావం ప్రకటించారు. వాళ్ళ తరపునే మేము రావడం జరిగింది. అన్ఎంప్లాయీస్ ఇష్యూ కాదు. మళ్ళీ నీట్ తెలంగాణ రాష్ట్రంలో నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు అందరూ హాజరు కావాలి. మరియు పొలిటికల్ జేఏసీ వాళ్ళు, మళ్ళీ విద్యా సంస్థలు, రకరకాల పార్టీ అఫిలియేషన్ ఉన్న విద్యా సంస్థలు కానీ, లేదా విద్యార్థులతో పోరాడే విద్యా సంస్థలు కానీ, పార్టీలకు అతీతంగా పార్టీ అభ్యర్థులైనా సరే కానీ పార్టీలకు అతీతంగా క్వశ్చన్ చేయాలని రావాలని కోరుకుంటున్నాను.